చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులై ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని చట్టాన్ని మీరినటువంటి యొక్క నరుడికి దేవుడు పెడుతున్న శాపాల కాదు ఇవన్నీ? ప్రకృతి శాపమా, దేవుని శాపమా? ఇది నరుని చెడుతనం బట్టి దేవుని పెట్టిన శాపాలు ఇవి. నరుని యొక్క చెడుతనం బట్టి దేవుడు పెట్టిన శాపాలు ఇవి. దేవుడు పెట్టిన శాపాల నుంచి నీకు విడుదల రావాలంటే నువ్వేం చెయ్యాలా? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని కట్టడాలను నీవు పాటించాలి. మరి పాటిస్తున్నారు ఈనాడు లోకములో ఉన్న ఎవరైనా దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని కట్టడాలు పాటిస్తున్నారు. ఒరే పాపం చేయకురా అన్నాడు దేవుడు. అంతే. నేనేం చేస్తా? పాపం చేస్తాను, నువ్వెవడవురా అంటున్నాడు దేవుడిని. అంతే కదా. ఒరే వ్యభిచరించగాకురా అన్నాడు దేవుడు. నా ఇష్టం చేసుకుంటాను, ముగ్గురు కావచ్చు నలుగురు భార్యలు చేసుకుంటా, నీకేమయ్యా అంటున్నాడు. మరి ఏం చేయాలి ఇంకప్పుడు దేవుడు? దేవుని ధర్మశాస్త్రాన్ని మీరలేదు వీళ్ళంతా?